వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవినేని ఉమాను రాజకీయాల్లో ఉండొద్దని ఎవరు కోరుకుంటున్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకు ఈ టైటిల్ పెట్టామంటే ఈ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది. గత కొంతకాలంగా దేవినేని ఉమా కేంద్రంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలు అనేక సందేహాలను తెర మీదకి తీసుకొస్తా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవినేని ఉమా గురించి మనం చెప్పుకోవాలంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర వాళ్ళ ఫ్యామిలీది. వాళ్ళ బ్రదర్ రమణ మరణం తర్వాత ఈయన రాజకీయ అరంగేట్రం చేసే ప్రయత్నం జరిగింది. సో అప్పటి నుంచి కూడా టీడీపీలో ఒక తిరుగులేని నేతగా కృష్ణా జిల్లాలో ఎదుగుతూ వచ్చారు ఆయన టీడీపీ రాజకీయాల్లో. అంతేకాదు ఎట్ ద సేమ్ టైం ఒక విమర్శ ఉండింది ఏంటంటే దేవినేని ఉమాకు సంబంధించి తనతో పాటు ఆ స్థాయిలో మిగతా నేతలను ఆయన ఎప్పుడూ కోపప్ చేయలేదన్న ఒక విమర్శ అయితే ఆయన మీద ఉంది, ఇప్పటికీ ఉంది విమర్శ. కానీ పార్టీ లాయల్టీ విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద తనకున్న కన్సర్న్ విషయంలో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు ఆ కృష్ణా జిల్లాలోనే దేవినేని ఉమాని కొట్టేవాళ్ళు లేదంటే అది అతిశయోక్తి అయితే కాదు. అయితే అలాంటి దేవినేని ఉమా గురించి మనం చెప్పుకోవాలంటే పర్టికులర్గా ఎప్పుడైతే రాష్ట్ర విభజన సమయంలో ఆ రోజు తెలంగాణ మూమెంట్ పీక్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఆయన ఎప్పుడు వార్తలోకి ఎక్కుతూ ఉన్నారు. అలాంటి సంఘటనే అది. ఆ రోజు తెలంగాణ మూమెంట్ చాలా పీక్లో ఉంది, ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్. అలాంటి సందర్భంలో సమైక్యాంధ్ర కోరుతూ అందరికంటే ముందుగా రాజీనామా చేసిన సీమాంధ్ర ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది దేవినేని ఉమానే. సో ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తూ ఉన్నారు ఆయన. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు వస్తున్నాం మీకోసం పేరుతోని పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి ఎండింగ్ వరకు చంద్రబాబు నాయుడుతో ఒక క్లోజ్ అసోసియేట్గా నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవినేని ఉమానే. ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా మారారు ఆయన. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఏదైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది పదవి. మైలవరం నుంచి గెలిచారు కూడా ఆ రోజు. అటు నుంచి చూస్తే వైసీపీ నుంచి జోగి రమేష్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. దేవినేని ఉమా చేతిలో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. వన్స్ గెలిచిన తర్వాత ఆయనకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇస్తే జిల్లా మంత్రిగా ఉన్నారు, సీనియర్ నేతగా ఎస్టాబ్లిష్ అయ్యారు. బట్ ఆ రోజు ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఇరిగేషన్ అన్నా పవర్ డిపార్ట్మెంట్ అన్నా చాలా ఇష్టంగా ఉంటారు ఆయన. చాలా సబ్జెక్ట్ కూడా ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది ఆయన. సో అదే స్థాయిలో స్టడీ చేస్తూ సబ్జెక్ట్ని ఒక పట్టిసీమ ఇష్యూలో కావచ్చు, సోమవారాన్ని పోలవరంగా మార్చడం కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడిని ఫాలో అవుతూ తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు. బట్ జిల్లా రాజకీయాల్లో మాత్రం ఎప్పుడు కూడా ఆయన ప్రత్యర్థులను కూడా పెంచుకుంటూ వచ్చారు. అటు వంశీ ఈయనకి వ్యతిరేకమే, వల్లభనేని వంశీ. కొడాలి నాని ఈయన్ని విమర్శించేవాడే, కేసీఆర్ నాని ఈయన్ని టార్గెట్ చేసేవాళ్లే. అలా వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల ముందు ఈయనతో విభేదించే వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. అలా జిల్లా రాజకీయాల్లో ఎవరైనా సీనియర్ నేత ఉన్నారు అంటే దేవినేని ఉమాతో వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఆధిపత్య పోరు ఉండేది. అంటే దేవినేని ఉమా చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉన్నదాన్ని ఆ అంశాన్ని వీళ్ళెవరూ డైజెస్ట్ చేసుకోలేకపోయేవాళ్ళ, లేకపోతే నిజంగానే దేవినేని ఉమానే మిగతా నేతలను పక్కన పెట్టే ప్రయత్నం చేశారా? ఈ అంశం మనం పక్కన పెడితే ఈ విషయాల్లో మాత్రం దేవినేని ఉమాని విభేదిస్తూ చాలా మంది విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఆయన మంత్రిగా ఉన్న సమయంలో వంశీ లాంటి వాళ్ళు ఓపెన్ గా ఆయన్ని టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వేరే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లోని ఆ రోజు వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తే ఆయన చేతిలో ఈయన ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ పనిచేసింది ఆ టైంలో. ఓడిపోయిన తర్వాత పార్టీ తరపున వాయిస్ కూడా అంతే వినిపిస్తూ వచ్చారు ఉమా. మిగతా నేతలు అందరూ కూడా చాలా మంది ఓటమి భారంతో ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో కూడా దేవినేని ఉమా తన వాయిస్ అయితే వినిపిస్తూ వచ్చారు. పార్టీకి లాయల్టీ విషయంలో కానీ, చంద్రబాబు ఫాలోయర్ అన్న విషయంలో కానీ దేవినేని ఉమా మీద ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు కానీ ఎలాంటివి ఉండవు. ఆ స్థాయిలో ఆయన పార్టీకి ఒక లాయల్టీగా ఉన్న వ్యక్తి. ఆ విషయంలో ఆయన మీద విమర్శలు కూడా చేయడానికి లేదు ఎవరు కూడా. అయితే అప్పటి నుంచి పార్టీలో కూడా ప్యారలల్గా ఒక బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా టికెట్ రేస్లో మేము ఉన్నామంటూ ఎన్నోసార్లు ఏదైతే వీళ్ళు విమర్శలు చేయడం, అప్పుడే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వంశీ లాంటి వాళ్ళు, కొడాలి నాని వాళ్ళు లాంటి వాళ్ళు, పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన కేసీఆర్ లాంటి వాళ్ళు ఎన్నోసార్లు ఉమాని టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉండేవాళ్ళు. సో అలా నడుస్తూ వచ్చిన తర్వాత లాస్ట్ లో పూర్తి స్థాయిలో ఉమాకి టికెట్ ఇస్తే మేము కూడా ఏదైతే బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు మేము కూడా అక్కడ పోటీ చేస్తాం, మేము కూడా రెబల్ గా పోటీ చేస్తాం అంటూ కొన్ని ఇండికేషన్స్ కూడా పంపించే ప్రయత్నం చేశారు. నిజానికి వీళ్ళెవరు ఉమాతో అంత ఈక్వల్ గా సమకాలీకులు ఏం కాదు. అయినప్పటికీ కూడా అలా ఉమాని వ్యతిరేకిస్తూ ఏదో గ్రూప్ అక్కడ రివోల్ట్ అవుతూ ఉండేది ఆయనకి వ్యతిరేకంగా. సో మరి ఇక లాస్ట్ మినిట్లో అక్కడ వసంత కృష్ణప్రసాద్ గెలిచినా సరే ఆయనకి అనునిత్యం సఫికేషనే. ఎవరైతే జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన సఫికేషన్. ఆయన పెడన్ నుంచి గెలిచినా ఆయన ఫోకస్ ఎప్పుడు మైలవరం మీదే ఉండేది. ఇసుక రీచ్ల దగ్గర నుంచి ప్రతి అంశంలో ఆయనతో తలపడేవాళ్ళు జోగి రమేష్, అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ. ఇక మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అసలు ఆయన లక్ష్య పెట్టేవాళ్ళు కాదు వసంత కృష్ణప్రసాద్ని. ఎన్నోసార్లు ఈ జోగి రమేష్ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి దాన్ని లైట్ తీసుకునేవాళ్ళు. జోగి రమేష్ వైపే ఉండేది జగన్మోహన్ రెడ్డి ముగ్గంతా. సో ఇలాంటి పరిస్థితుల్లో వసంత కృష్ణప్రసాద్ నిజంగానే సఫికేషన్ ఫీల్ అయ్యారు. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టినప్పుడు ఎన్టీఆర్ పేరు తీసేసి వసంత
వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ నాన్న వసంత నాగేశ్వర రివోల్ట్ అవడం కానీ ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయనకి పార్టీలో సఫికేషన్ తీసుకొచ్చాయి. ఇక తనకి పార్టీలో చోటు ఉండదు, ఇలాగే ఉంటే తనకి పొలిటికల్గా ఎగ్జిస్టెన్స్ ఉండదు అనే విషయం ఆయనకు అర్థమైంది. ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవడం కానీ అటు ఉమాని పిలిపించుకొని మాట్లాడి ఉమాని కూడా కన్విన్స్ చేసి ఆయన పార్టీలోకి తీసుకున్నారు. అయితే పార్టీలోకి తీసుకున్న తర్వాత ఆయనకి టికెట్ అనౌన్స్ చేసే క్రమంలో ఉమాని చాలా సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు మాటే నాకు శిరోధార్యం అని చెప్పి ఆయన కామ్ అయిపోయినారు. యాక్చువల్గా ఆ రోజు రివోల్ట్ కావచ్చు ఉమా, కానీ చంద్రబాబు నాయుడు చెప్తే ఆయనకి శిష్యుని నేను, ఆయన ఏది చెప్పినా వింటానని చెప్పేసి తన ప్రత్యర్థి అయిన అప్పుడు దాకా తన ప్రత్యర్థి ఆయన వసంత కృష్ణప్రసాద్ టికెట్ ఇవ్వడాన్ని ఆయన అంగీకరించారు. ఆ రోజున సరే ప్రచారంలో పాల్గొనలేదు, టికెటే అంగీకరించిన తర్వాత తనకి టికెట్ ఇవ్వరు వసంతకి ఇస్తున్నారన్న తర్వాత ప్రచారంలో పాల్గొనట్లేదు, ఇవన్నీ కూడా చిన్న చిన్న మాటలు, ఇవన్నీ లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. అయితే కూటమి వేవ్లో మొన్న వసంత గెలిచారు. ఇక అప్పటి నుంచి ఈయన పూర్తి స్థాయిలో ఇక తన వాయిస్ కూడా కొంత తగ్గింది అప్పటి నుంచి ఉమా వాయిస్. సో పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు, మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బట్ తనకి పదవి లేదు, పార్టీ అధికారంలో ఉన్న అసంతృప్తి ఆయనలో ఉంది, ఆయన ఫాలో అవుతున్న అనుచరుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆయన రాజ్యసభ రేస్లో వచ్చారనే ప్రచారం చాలా సీరియస్గా జరిగింది. అయితే ఇంకొక దశలో ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తున్నారు, ఇంకో దశలో ఆర్టీసీ చైర్మన్ పదవి అన్నారు. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చినాయి ఆయనకు సంబంధించి. కానీ రాజ్యసభ రేస్లో మాత్రం ప్రముఖంగా ఆయన పేరైతే వినిపించింది. అయితే ఇలాంటి సమయంలో ఈరోజు రాజ్యసభ స్థానాలు ఇంకొక 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఖాళీ కాబోతున్నాయి. అయితే 4 స్థానాలు రాష్ట్రానికి రాబోతుంటే 4 స్థానాలు ఒకటి జనసేన, ఒకటి బీజేపీ తీసుకోబోతున్నాయి, 2 టీడీపీ ఖాతాలోకి వస్తున్నాయని చెప్తున్నా దేవినేని ఉమా పేరు షార్ట్ లిస్ట్లో లేదనే ప్రచారం కూడా ఇంకోవైపు జరుగుతూ వస్తుంది. అయితే దేవినేని ఉమాకి పదవి ఉంటుందా రాజ్యసభ పదవి, లేకపోతే తర్వాత అయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తారా, ఇంకేదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని మనం పక్కన పెడితే, బట్ దేవినేని ఉమాని మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీకి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందన్న చర్చ కూడా ఆయన అంచుల్లో ఉంది. ఇటీవల నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను విజయవాడలో. కొంతమంది అక్కడ మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవినేని ఉమాని నిజంగానే చంద్రబాబు నాయుడు కోటరీ నుంచి పక్కకు జరిపే ప్రయత్నం జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. పక్కకు జరిపే ప్రయత్నం జరుగుతూ ఉందా, దేవినేని ఉమానే పదవి విషయంలో అసంతృప్తితో పక్కకు జరుగుతున్నారనేది మనం పక్కన పెడితే, ఆబ్వియస్లీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకో ఎంపీలకోనే ప్రయారిటీ ఉంటుంది, పదవులు లేని వాళ్ళకి ప్రయారిటీ క్రమక్రమంగా తగ్గుతూనే వస్తుంది. అయితే చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం విషయంలో మాత్రం దాన్ని ఎవరూ శంకించలేరు. ఆ స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడుతో ఇప్పటికీ మంచి ర్యాపోని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే దేవినేని ఉమాని మళ్ళీ పూర్తి స్థాయిలో పదవిచ్చి రీఛార్జ్ చేస్తే జిల్లాలో చాలామందికి పదవులు ఉండవు, జిల్లాలో చాలామంది రాజకీయంగా ఎదిగే అవకాశం ఉండదు అనేది ఆయన ప్రత్యర్థులు చెప్తున్నమాట. సో కారణాలు ఏవైనా మాత్రం దేవినేని ఉమాని కావాలని ఆయన పదవి రాకుండా కొంతమంది శక్తులు అడ్డుపడతా ఉన్నారు, కొంతమంది వ్యక్తులు అడ్డుపడతా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వాటిలో భాగంగా ఎవరైతే ప్రజెంట్ మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో మొత్తానికి మనం అటు చూస్తే వసంత కృష్ణప్రసాద్ లోకేష్ టీంలో కీలకంగా ఉన్నారు, ఇటు దేవినేని ఉమా విషయానికి వచ్చినట్టు ఆయన చంద్రబాబు నాయుడుకి ఒక క్లోజ్ బడ్డీ. సో మరి అలాంటప్పుడు ఆ ఆధిపత్య పోరుండటం సహజమే. మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని పక్కన పెడితే పార్టీ లాయల్టీ కోల్పోయినట్టే, పార్టీకి లాయల్టీగా ఉన్న వ్యక్తుల్ని కోల్పోయినట్టే. విమర్శలు సహజం, 100 మంది ఉంటే 100 మంది మనల్ని పొగడతారని లేదు, వాళ్ళలో చాలామంది విమర్శించవచ్చు. కానీ ఆ పార్టీ పట్ల, పార్టీ అధినేత పట్ల, పార్టీ నాయకత్వం పట్ల సదరు నేతలు ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేశారనేది అల్టిమేట్గా చూడాలి. సో ఇలాంటి నేతలను పక్కన పెడితే, ఇప్పటికే ఇలాంటి నేతలను పక్కన పెట్టి ఓ కొలుగుపూడి ఇలాంటి నేతలను తీసుకురావడం కారణంగానే ఓ కావ్య కృష్ణారెడ్డి ఈరోజు పార్టీతో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేక, పార్టీతో ఎలాంటి సంబంధం లేని నేతలను పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చిన కారణంగానే ఈరోజు చాలా సందర్భాల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా తెలియట్లా. అందుకే ఇది గుర్తించాల్సిన సందర్భం ఈరోజు ప్రభుత్వానికి, అటు పార్టీకి, మెయిన్ పార్టీ అధినేతకైతే ఏర్పడిందని మనం అనుకోవచ్చు.